దైవిక పరిచయం చాలా గొప్పది. జెబెదయి కుమారులు యాకోబు యోహానులు ఇద్దరు కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి స్టైల్గా ఏమడిగారు తెలుసా? మేము అడిగినదెల్లా నీవు మాకు అనుగ్రహింపవలనని కోరుచున్నాము తండ్రి అన్న. అంటే అప్పుడు మీరు నన్ను ఏమడుగు కోరుతున్నారన్న, నేను మీకు ఏం చేయాలంటే, అప్పుడు వాళ్ళేమన్నారు తెలుసా? నీ మహిమలో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున మేము కూర్చోవాలని ఆశపడుతున్నామన్నారు. మరి నేను తాగే గిన్నెలో ఉంది, మీరు తాగుతారా? అసలు మీరు అడుగుతున్నది ఏంటో మీకు తెలుసా? అసలు మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలుసా? నేను తాగే గిన్నెలో తాగుతారా? వాళ్ళు ఏమనుకున్నారంటే సేమియానో పాలు అనుకొని తాగుతాం సార్ అన్న. నేను తాగే గిన్నెలో మీరు తాగుతారు కావచ్చు, కానీ మహిమలో, దేవుని మహిమలో ప్రవేశించిన తర్వాత నా కుడి ప్రక్కన నా ఎడమ ప్రక్కన ఎవరు కూర్చోవాలనేది తండ్రి మాత్రమే నిర్ణయిస్తాడు. మీరు గొప్ప స్థానాలను ఎంచుకుంటున్నారు. అరే గొప్ప స్థానాలు కాదురా, పాస్టర్ పక్కన కుర్చీ చేసుకొని కూర్చుండు గ్రేట్ అనుకుంటున్నారా మీరు? ఎవడు తగ్గించుకొని గొప్పవాడై సంఘములో గొప్పవాడిగా అందరు నన్ను గొప్పోడిగా, పెద్దోడిగా, మంచోడిగా, ఉన్నతస్తుడిగా, నన్ను సంఘంలో అందరూ బాగా, కొంతమందికి ఎంతో ఈ ఆరాటాలు బాగుంటాయి. అందరు నన్ను స్పెషల్గా చూడాలి, అందరు నాకు వందనాలు చెప్పాలి, వాళ్ళు చెప్పినాక నేను ఏం చెప్పాలి, నేనంటే ఏంది, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ అస్సలు ఆత్మీయత ఉండదు. అసలు ఉంటుంది, మీరు చూసుకొని చేటాకు మందం కూడా ఉండదు. ఎవడైనా గొప్పవాడై ఉండాలంటే వాడు పరిచర్య చేయువాడై ఉండాలి. వాడు పరిచర్య చేయువాడై ఉండాలి. మా పాస్టర్ గారి దగ్గరికి కొంతమంది వచ్చి సంఘ పెద్దలను పెట్టవయ్యా అని అన్నారట. సరే మీలో ఎవరు ఫస్ట్ పోయి ఆ బాత్రూమ్ లాట్రిన్లు గడిగేస్తారో చూస్తా, మీరు పోయి గడిగి రాపోండి అంటే ఎవరు పోలేదట. అవును, మరి సేవ అంటే సావు. సేవలు అన్ని రకాల పనులు ఉంటాయి. అంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే మైక్ పట్టుకొని, నేను చెప్పాను కదా, బ్రతుకుట ఫోటోస్ ప్లీజ్, అయ్యగాళ్ళతోటి బండి మీద వెనకాల కూర్చొని పోవడు, మైకులు పట్టుకొని పాడడు. ఇదేనా సేవ అంటే? అసలు జనాలకి ఏమవుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేటి సంఘాల్లో మైక్ ఇయ్యలేదని కొట్లాటలు బాగా అయిపోతున్నాయి. అసలు నీకు మైక్ కాదు ఇవ్వాల్సింది, పరదలు పరిచే సేవ ఇవ్వాలి నీకు. దేవుని ప్రజల చెప్పులకు కావలుండే పరిచర్య చేయాలి నువ్వు. అవును, మా నాన్నగారిని గోదావరిఖండలో పాస్టర్లు అందరూ సంఘ పెద్దగా ఉండంటే మా నాన్న అన్నాడు, సంఘ పెద్దగా నాకు అద్దయ్యా, విశ్వాసులు భక్తుల చెప్పులకు నేను కావలుంటానని చెప్పుల దగ్గర ఉండేది మా నాన్న. ఆయన దేవుడు సేవకుడిగా చేశాడు. నీకు ఆ తగ్గింపు ఉందా? నీకు ఆ తగ్గింపు ఉందా? పరిచర్య చాలా విలువైంది. పరిచర్య చేయకుండా, శిష్యత్వం లేకుండా, శిష్యుడిగా దైవజనులను వెంబడించకుండా నువ్వు నాయకుడివి కాలేవు. కానీ చాలామంది ఏం చేస్తానో తెలుసా? మెట్లు ఎక్కడం కంటే లిఫ్ట్ సిస్టమ్ బాగున్నదని డైరెక్ట్ స్టేజీల మీదకి వద్దామని చూస్తాను. ఫెయిల్ అయిపోతావు, ఆగమైతావు బిడ్డ. వెంబడించాలి. నర్సరీలో జాయిన్గా, తర్వాత ఎల్కేజీకి రా, తర్వాత యూకేజీకి రా, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్. లేదు ఫస్ట్ నేను 10th క్లాస్లో కూర్చుంటా అంటే నీకేం అర్థమై సావదు. ఒక శిష్యుడు ఎక్కడి నుంచి ఎదగాలి అక్కడి నుంచి ఎదగాలి. 4 రోజులు అయ్యగారితో తిరిగిందంటే చాలు, ఇక మొత్తం ఇక వీర లెవెల్, ఇక మొత్తం తెలిసిపోయింది నాకు సేవ అంటే. మొత్తం ఇక ఒకలాగా బిల్డప్, ఒకలాంటి ఫీలింగ్స్ చూపెడతా ఉంటారు. తగ్గించుకోవడం మంచిది, దేవుడు ఆశీర్వదిస్తాడు.